ఏంటి ఇవన్నీ ముందేసి కూర్చుంది అనుకుంటున్నారా? అదేం లేదండి, నేను ప్రతిసారి శుంఠి పిండి తయారు చేసుకుంటాను. ఈసారి మీతో కూడా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వచ్చేది సమ్మర్ కదండి, మన స్కిన్ అనేది ట్యాన్ అయిపోతుంది, డల్ అయిపోతుంది. ఇది వాడటం వల్ల మన స్కిన్ చాలా న్యాచురల్ గా గ్లోయింగ్ గా ఉంటుంది. ఇందులో ఇప్పుడు ఏమేమి వేస్తాననేది మీకు అందరికి చూపిస్తాను. ప్రతిసారి అయితే నేను శుంఠి పిండి చేసుకుంటా, కానీ ఇందులో కొన్ని ఐటమ్స్ అయితే నాకు కూడా తెలియదండి. మా ఫ్రెండ్ అయితే కొన్ని సజెషన్ చేసింది. ఈరోజు మీకు అవన్నీ ఏంటో అనేది చూపిస్తాను. ఎర్ర కందిపప్పు అండి, ఇవి ఎర్ర కందిపప్పు 1/2 కేజీ, పెసళ్ళు 1/2 కేజీ, శనగపప్పు 1/2 కేజీ. ఇవి నల్ల పెసళ్ళు అండి. నల్ల పెసళ్ళు అందరూ అయితే యూజ్ చేయరు, నేనైతే వేసుకుంటున్నాను. ఇవి మెంతులు అండి, మెంతులు 250 గ్రామ్స్ అంటే 1/2 కేజీ వేసుకోవాలి. కస్తూరి పసుపు అండి, మనకి డైరెక్ట్ గా భూమిలో నుంచి తీసి ఇలా ముక్కలుగా చేసి ఎండ పెడతారు. ఇవి పసుపు కొమ్ములు కాదండి, ఇవి 100 గ్రాములు. ఇవి తుంగగడ్డలు అండి, ఇవే మన శుంఠి పిండికి మంచి వాసన రావడానికి. ఇవి కూడా 100 గ్రాములు తీసుకున్నాను. ఇవి బావంచాలు, ఇవి కూడా 100 గ్రాములు తీసుకున్నాను. ఇవి ఖర్జూరాలు కూడా 100 గ్రాములు తీసుకున్నాను. ఇవి ఒట్టి వేర్లు అండి, ఒట్టి వేర్లే 50 గ్రామ్స్ తీసుకున్నాను, అంటే 50 గ్రాములు తీసుకున్నాను. ఇది మంజిష్ట పొడి అండి, ఇవి మనకి విడిగా కూడా దొరుకుతుంది. కాకపోతే మేము వెళ్ళినప్పుడు ఇలా విడిగా దొరకలేదు, మేము ప్యాకెట్ పొడి తీసుకొచ్చుకున్నాము. ఇది కస్తూరి పసుపు కూడా అండి, మీకు ఇలా కస్తూరి ఇలా కొమ్ములు కాకుండా మీకు పొడి కూడా విడిగా దొరుకుతుంది, మీరు అలా కూడా తీసుకొచ్చుకోవచ్చు. ఇంకా ఇవైతే గులాబీ పూలు అండి, నేను విడిగా తీసుకొచ్చుకొని 2 రోజులు ఇలా ఎండ పెట్టేసుకుంటే సరిపోద్ది. ఆయుర్వేద షాపుల్లో దొరుకుతాయండి, మనం వెళ్ళి ఆయుర్వేద షాపుల్లో శుంఠి పిండికి కావాల్సినవి అని అడిగితే వాళ్ళే ఇస్తారు. ఇంకా ఇవి మాత్రం 2 రోజులు మంచిగా ఎండ పెట్టుకోవాలి. ఇవి ఎండ పెట్టుకున్న తర్వాత కచ్చా పచ్చగా రోట్లో కానీ మిక్సీలో కానీ వేసుకొని దంచుకున్న తర్వాతే మనం మిల్లు పట్టించుకోవాలి. ఇలా డైరెక్ట్ గా మిల్లు పట్టేసి కుదరదు. బియ్యం కూడా యాడ్ చేసుకోవాలండి, నేను స్టార్టింగ్ అప్పుడు చూపించడం మర్చిపోయాను. ఇంకేమైనా యాడ్ చేయొచ్చని మీకు తెలిస్తే కామెంట్ చేసేయండి. నేను శుంఠి పిండి చేశాక ఎలా యూజ్ చేయాలనేది మీకు షార్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను. ఈలోపు ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.